హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అయితే గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు. అయితే రైతు భరోసాకి సంబంధించి రైతు భరోసా నిధులను అయితే ఈ రోజున సెప్టెంబర్ 23వ తారీఖున అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. అది కూడా కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందనేసి వారు చెప్పడం అయితే జరిగిందండి. కొంతమంది రైతన్నలకు అయితే రైతు భరోసా ఆపడం అయితే జరుగుతుంది అనేసి కూడా వారు వివరంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి. అది కూడా మనం చూసుకుంటే ఈసారి వానాకాలంలో వచ్చేసి 4, 5, 6, 7, 8, 9 నుంచి 10-15 ఎకరాల వారికి కూడా రైతు భరోసా డబ్బులు అయితే పడతాయండి. ఇప్పటి నుండి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి. ఎకరానికి వచ్చేసి ఒక పంటకి వచ్చేసి 6,000, ఇంకో పంటకి వచ్చేసి 6,000 చూసుకుంటే మొత్తంగా 12,000 రూపాయలు అయితే వచ్చేసి ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జమ అయితే చేస్తుందండి. అదేవిధంగా ఈసారి వానాకాలం వచ్చేసరికి ఈ వానాకాలంలో చాలా పంట నష్టం వచ్చింది, భారీ పంట నష్టం అనేసి మన రైతన్నలు అయితే బాధపడుతున్నారండి. అదేవిధంగా పంట నష్టానికి డబ్బులు ఏమైనా చేకూరుస్తారేమో అనేసి వారు అనుకోవడం కూడా మంచిదే. అది కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారు అందరి సమక్షంలో ఈ మాటకి వారు ఒప్పుకుంటే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నామండి. భారీ పంట నష్టం వచ్చాక వారు పంట నష్టం ఎవరికైతే వచ్చిందో వారికి ఖచ్చితంగా సహాయం చేస్తారని మేమైతే కోరుకుంటున్నామండి. ఇక వచ్చేసి దసరా తొలుత దసరా కాబట్టి 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఖచ్చితంగా వారు ఇస్తామనేసి అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఎకరానికి 6,000 చొప్పున అయితే రైతు భరోసా నిధులను ఇస్తున్నట్లు మనకు తెలిసిన విషయమే అండి. ఈ దసరా నుంచే అయినప్పటికీ రుణమాఫీకి నిధులను ఇవ్వకపోవడం, వాయిదా వేయటం అనేది జరుగుతుందనేసి మనకు తెలిసిందే. ఈ నెలాఖరులో మొదలుపెట్టి వచ్చే నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్లు అవసరం. నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖకు సీఎం ఆవేశంతో అయితే తూలుతున్నట్లుగా మనకు తెలుస్తుందండి. అదే 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా నిధులను విడుదల చేస్తామనేసి మాత్రం చెప్పడం అయితే జరిగింది. ఈ దసరా నుంచే అనుకున్నప్పటికీ రుణమాఫీకి నిధులను ఇవ్వకపోవడంతో వాయిదా వేయడం అయితే జరుగుతుందనేసి కూడా వారు చెప్పడం అయితే జరిగిందండి. ఇక మరి 10 ఎకరాల వరక లేక 7.5 ఎకరాల వరక అన్న విషయం మాత్రం మనకు పూర్తి సమాచారం అయితే తెలియలేదండి. మీరు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఈ దసరా నుంచి అనుకున్నప్పటికీ వారు ఖచ్చితంగా ఈ నెలాఖరి లోపు పూర్తి చేస్తామనేసి వారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇక మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా నిధులు మాత్రం జమ అవుతాయి అనేసి వారు చెప్పడం అయితే జరిగిందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.